అందరికీ నమస్కారం. బంగాళాఖాతంలో ఏర్పడిన దిత్వా తుఫాను ఇప్పుడు ఆంధ్రప్రదేశ్పై, ముఖ్యంగా దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాలపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. పరిస్థితి కాస్త సీరియస్గా ఉంది. అందుకే మనం వెంటనే తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటో ఈ విశ్లేషణలో వివరంగా చూద్దాం. చూడండి, ఇప్పటికే రెడ్ అలర్ట్ జారీ చేశారు. రెడ్ అలర్ట్ అంటే ఆషామాషీ కాదు, ఆకస్మిక వరదల ముప్పు చాలా ఎక్కువగా ఉందని అర్థం. అందుకే ఈ సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో స్పష్టంగా తెలుసుకోవడం చాలా అవసరం. సరే, మరి ఈ తుఫాను ప్రభావం ఏ జిల్లాలపై ఎక్కువగా ఉంది? అక్కడి ప్రజలు ఎలాంటి ప్రమాదాలను ఎదుర్కోబోతున్నారు? ఆ వివరాల్లోకి వెళదామిప్పుడు. ప్రస్తుతం రెడ్ అలర్ట్ ప్రకటించిన జిల్లాలో నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య, ఇంకా ప్రకాశం. ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయమేంటంటే, ఈ జిల్లాల్లోని లోతట్టు ప్రాంతాలు నీట మునిగే ప్రమాదం చాలా ఎక్కువగా ఉంది. ఇది కేవలం భారీ వర్షాల విషయం మాత్రమే కాదు. ఈ తుఫాన్తో పాటు గంటకు 60 నుంచి 80 కిలోమీటర్ల వేగంతో భయంకరమైన ఈదురు గాలులు కూడా వీస్తున్నాయి. ఇది పరిస్థితిని మరింత ప్రమాదకరంగా మార్చేస్తుంది. ఇప్పుడు మనం మరో ప్రమాదం గురించి మాట్లాడుకుందాం. అది పైకి కనిపించదు, కానీ చాలా ప్రమాదకరమైనది. అవే ఆకస్మిక వరదలు, అంటే ఫ్లాష్ ఫ్లడ్స్. వీటిపై ఎందుకు మనం ప్రత్యేకంగా దృష్టి పెట్టాలో ఇప్పుడు చూద్దాం. అసలు ఈ ఫ్లాష్ ఫ్లడ్ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే కనురెప్పపాట్లో వచ్చే వరద అన్నమాట. అంటే భారీ వర్షం పడిన కొన్ని గంటల్లోనే ఊహించని వేగంతో నీళ్లు వచ్చి రోడ్లను, ఇళ్లను ముంచెత్తుతాయి. దాని వేగాన్ని, నష్టాన్ని అంచనా వేయడం చాలా కష్టం. అధికారులు ప్రత్యేకంగా నెల్లూరు, చిత్తూరు, వైఎస్సార్ కడప జిల్లాల్లో మోస్తరు ఆకస్మిక వరద ముప్పు ఉందని హెచ్చరిస్తున్నారు. అంటే అక్కడ ఉన్న చిన్న వాగులు, వంకలు కూడా అనుకోకుండా పొంగిపోర్లే ప్రమాదముందే. ఇప్పటిదాకా మనం ప్రమాదం ఏ స్థాయిలో ఉందో చర్చించాం. సరే, ఇప్పుడు సామానుఘావ్నాయ్, మనల్ని మనం కాపాడుకోవడానికి ఆచరణలో పెట్టాల్సిన భద్రతా చర్యలేంటో తెలుసుకుందాం. ఇప్పుడు మనం చేయాల్సిన పనులేంటో చూద్దాం. ముందుగా అధికారులు చెప్పిన వెంటనే సురక్షిత ప్రాంతాలకు వెళ్లడానికి మానసికంగా, భౌతికంగా సిద్ధంగా ఉండాలి. ఒక ఎమర్జెన్సీ కిట్ని రెడీ చేసుకోండి. అందులో టార్చ్ లైట్, డ్రై ఫుడ్, అవసరమైన మందులు, నీళ్లు ఉండేలా చూసుకోండి. మొబైల్ ఫోన్లు ఫుల్ ఛార్జింగ్లో ఉంచడం అస్సలు మర్చిపోవద్దు. ఇక బలమైన గాలులు వీస్తాయి కాబట్టి కరెంటు స్తంభాల దగ్గర, చెట్ల కింద నిలబడటం చాలా ప్రమాదకరం. వాటికి దూరంగా ఉండండి. ఇదొక చాలా ముఖ్యమైన హెచ్చరిక. దయచేసి వరద నీళ్లలో సెల్ఫీలు తీసుకోవడం, సరదాకే ఈత కొట్టడం లాంటి పనులు అస్సలు చెయ్యొద్దు. ఆ నీటి ప్రవాహం పైకి కనిపించేదానికన్నా చాలా బలంగా ఉంటుంది. ఇక మత్స్యకారుల విషయానికొస్తే సముద్రంలోకి వెళ్లడంపై పూర్తి నిషేధం ఉంది. దీన్ని ఖచ్చితంగా పాటించి తీరాలి. ఇలాంటి టైంలో పుకార్లు, వదంతులు చాలా వేగంగా వ్యాపిస్తాయి. అవి చాలా ప్రమాదకరం. అనవసరంగా భయపడకుండా ఉండాలంటే కేవలం భారత వాతావరణ శాఖ, అంటే IMD, జిల్లా కలెక్టర్ లేదా పోలీస్ శాఖ ఇచ్చే అధికారిక సమాచారాన్ని మాత్రమే నమ్మండి, ఫాలో అవ్వండి. అయితే మనకు భరోసా ఇచ్చే విషయమేంటంటే, ప్రభుత్వ యంత్రాంగం ఇప్పటికే రంగంలోకి దిగింది. సహాయక చర్యలు కూడా మొదలయ్యాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. చూడండి, ఇప్పటికే NDRF, SDRF బృందాలు ప్రభావిత జిల్లాలకు చేరుకున్నాయి. సహాయక చర్యల కోసం ప్రతి జిల్లాలో ఎమర్జెన్సీ కంట్రోల్ రూములను కూడా ఏర్పాటు చేశారు. అంటే నిపుణులైన సహాయం అందుబాటులో ఉంది. సహాయక చర్యలు సక్సెస్ అవ్వాలంటే ప్రజల సహకారం చాలా ముఖ్యం. దయచేసి అధికారులు, సిబ్బంది ఇచ్చే సూచనలను పాటించండి. వారికి సహకరించండి. ఇది మనందరి భద్రతకు సంబంధించిన విషయం. ఇక చివరిగా ఒక ముఖ్యమైన విషయం. ఈ సమయంలో మన సామాజిక బాధ్యత ఏంటి, సమాచారాన్ని ఎలా పంచుకోవాలి అనే దానిపై దృష్టి పెడదాం. ఇప్పుడు మనం తెలుసుకున్న ఈ సమాచారం చాలా విలువైంది. ప్రభావిత ప్రాంతాల్లో ఉన్న మన స్నేహితులకు, కుటుంబ సభ్యులకు ఈ వివరాలను వెంటనే షేర్ చేయడం మనందరి బాధ్యత. మనమిచ్చే చిన్న సమాచారం వారిని ఒక పెద్ద ప్రమాదం నుంచి కాపాడవచ్చు. అందరూ సురక్షితంగా ఉండండి. జాగ్రత్త.